దాంతోపాటు ఇగో కాసుల రాజకీయం అట. లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 లక్షల కోట్ల నుంచి, అంటే కోటి లక్షల కోట్ల నుంచి 1.35 లక్షల కోట్లట. సారీ, లక్షల కోట్లు. 1 లక్ష కోట్ల నుంచి 1,35,000 కోట్లట. 1 లక్ష కోట్లు. ఇగో 1,35,000 కోట్లు, అక్షరాల 1,35,000 కోట్ల రూపాయలు. ఏది మన భారతదేశంలో 543 పార్లమెంట్ ఎలక్షన్లకి జరుగుతున్న ఎన్నికల ఖర్చు 1,35,000 కోట్ల రూపాయలట. లోక్సభ ఎన్నికల ఖర్చు, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి ఖర్చు ప్రపంచంలోనే అత్యధికమట. 2019లో ఒక సీటుకు పెట్టిన ఖర్చు 700, ఇప్పుడు అది 1400 అట. పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఈసీ అందరి ప్రత్యక్ష పరోక్ష ఖర్చుది. పీటీఐ ఇంటర్వ్యూలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు ఎన్నికల ఖర్చులో ఎవరి వాటా ఎంత? పార్టీ నిధులు 42%, సొంత నిధులు 25%, అంటే క్యాండిడేట్స్ నిధులు, కార్పొరేట్ నిధులు 33%. మళ్ళీ ఇందులో పార్టీ నిధుల్లో మళ్ళీ కార్పొరేట్ శక్తులే ఉంటాయి. మళ్ళీ ప్యూర్ కార్పొరేట్ నిధులు 33% ఉన్నాయి. అంటే దాదాపు ఒక 50%కి పైగా ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ముని పార్టీలు ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం దేశానికి. ఇగో చూడండి, గత 6 ఎన్నికల్లో ఎవరి ఖర్చు ఎంత? 98లో 9,000 కోట్ల అంచనా అయితే ఈసీ వాటా 13%, కాంగ్రెస్ కూటమి 30%, బీజేపీ కూటమి 20% అట. సో ఎట్లెట్లా ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టినారన్నది. అసలు ఎటుపోతుందండి? అసలు దేశం ఎటుపోతుంది దేశం చెప్పండి. ఈ డబ్బులు మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓట్లు కొంటున్నారు. పార్టీలు డైరెక్ట్గా కొనేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల తతంగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఖర్చు ఇది. గెలవడానికి అభ్యర్థులు వెదజల్లుతున్న డబ్బు ఇది. అధికారం కోసం పార్టీలు కుమ్మరిస్తున్న డబ్బు, ప్రభుత్వం, ఈసీ ఎన్నికల నిర్వహణకు ఖజానా నుంచి తీసి ఖర్చు పెడుతున్న డబ్బిది. ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల కమిషన్ అందరూ కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న ఖర్చుది. 3.5 దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కగడుతున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధినేత ఎన్ భాస్కర్ రావు పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. ఈసారి ఎన్నికల ఖర్చు 1,20,000 కోట్లు ఉంటుందని మేము ప్రాథమికంగా అంచనా వేశాం. కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం అయ్యాక మా అంచనాలను 1,35,000 కోట్లకు పెంచాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి 3 నుంచి 4 నెలల ముందరి ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకున్నాం. పార్టీలు, అభ్యర్థులు రకరకాల మీడియాల్లో ప్రచారానికే తమ మొత్తం ఖర్చులో 30% కేటాయిస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలోనే కాకుండా అనేక మార్గాల్లో పార్టీలకు, అభ్యర్థులకు డబ్బులు అందుతున్నాయని ఆయన గుర్తు చేశారు. పార్టీలు, అభ్యర్థులు ఖర్చు పరిమితిని అధిగమించి దొరకకుండా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. సిఎంఎస్ లెక్కల ప్రకారమే 2019 ఎన్నికల్లో అయిన మొత్తం ఎన్నికల ఖర్చు 60,000 కోట్లలో దాదాపు 45% బీజేపీ ఖర్చు పెడితే 2024లో బీజేపీ ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 దశాబ్దాల్లో అంటే 20 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగిందట ఖర్చు. చూడండి ఎంత భయంకరమైన విషయం ఇది. డైరెక్ట్గా ఓట్లని పైసలతోని కొంటున్నారు, మనం అమ్ముడు పోతున్నాం. ఇప్పుడు ఇది ప్రజల నుంచి మార్పు రాక వాడు ఇచ్చేటోడు ఇస్తూనే ఉంటాడు. వాడు మన నుంచి దోపిడీ చేస్తూనే ఉంటాడు, మన రక్తం దాగుతూనే ఉంటాడు, మనకి అదే డబ్బులు ఇచ్చి ఓట్లను కొంటూనే ఉంటాడు. వాడిని మార్చడం సాధ్యం కాదు, మనం మారితే తప్ప వాడు మారడు. ఎవరు ఆస్తులు ఎంతెంత నిన్న నామినేషన్ వేసిన కదా ఇదంతా. హైదరాబాద్ పార్లమెంట్ 5 కిలోల బంగారం, 221 కోట్ల ఆస్తులు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాగా రిచ్ అట. కాసాని ఆస్తులు 213 కోట్లట. ఆత్రం సుగుణ పైన 50 క్రిమినల్ కేసులున్నాయట. నగేష్ స్థిర చరాస్తులు 1,62,00,000 మల్లు రవి ఆస్తి 52 కోట్లట. ఈయనెవరు? మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి 10 కోట్ల ఆస్తులట, 2 కోట్ల అప్పులట. డీకే అరుణ ఆస్తి 66 కోట్లట. కామన్గా వచ్చే లీడర్ అయితే ఎవడు లేడండి. అసలు ఎంపీలు అయితే అసలే లేరు, అంత 100,000 కోట్లే. చలో నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు